హాయ్ అండి అందరికీ. మేము 26th శివరాత్రి రోజున అరుణాచలం ట్రిప్ అయితే వెళ్తున్నామండి. మా కోలాటం మేడం, రజిత మేడం గారు ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. అక్కడ కోలాటం వేద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేశారు మేడం గారు. 26th మార్నింగే స్టార్ట్ అయ్యామండి. టోటల్గా 45 మెంబర్స్ తీసుకెళ్తున్నారండి ఒక్కరే. ఇంతమందిని ఎలా హ్యాండిల్ చేస్తారా అని నేను అనుకునేదాన్ని, కానీ చాలా హ్యాపీగా అందరినీ ప్లాన్ చేసుకొని ప్రతిదీ దర్శనాలు అన్నీ నీట్గా చూపించారు. కోలాటం కూడా సక్సెస్ఫుల్గా చేసామండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం మేము చేసే కోలాటం అన్నీ మీకు చూపించాలని. ప్రతి ఒక్కరు చాలామంది వీడియోస్ చేస్తుంటారు. అరుణాచలంలో జరిగినవన్నీ, రమణ మహర్షి అన్నీ పెడుతుంటారు. నేను చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కోలాటం మాకు మంచి అవకాశం వచ్చింది. ఆ కోలాటాన్ని మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మేము ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేశాక ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి మేము గిరిప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసామండి. అది 9:30 కల్లా గిరిప్రదక్షిణం కంప్లీట్ చేసుకున్నాము. ఆ వెళ్ళే దారిలో వాయులింగం, అగ్నిలింగం అన్ని లింగాలను టెంపుల్స్ అన్నీ సందర్శించుకొని ఆ మోక్ష మార్గాన్ని కూడా చూసి వెళ్ళామండి. 9:30కి రూమ్కి రీచ్ అయ్యాక మేము కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నామండి. ఈవినింగ్ మళ్ళీ 4:30కి మా మేడం గారు టెంపుల్స్ తీసుకెళ్ళారండి. మనకి దర్శనం, కోలాటం రెండు కంప్లీట్ చేయాలి అని ప్లాన్ చేశారు. 4:30కి తీసుకువెళ్ళారు టెంపుల్కి అండి. 4:30కి వెళ్ళాక మేడం ఒకరే ఫస్ట్ లోనికి వెళ్ళారు. ఎందుకంటే కోలాటంకి మాకు పర్మిషన్ కూడా తీసుకోవాలి వెళ్ళి. మేడం వెళ్ళారు. 1/2 అవర్ తర్వాత బయటకు వచ్చారు. మనకి ఇచ్చారు, కోలాటంకి పర్మిషన్ ఇచ్చారు అని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంత దూరం వచ్చాక శివయ్య అనుగ్రహం ఉంది కాబట్టి కదా మాకు కోలాటం కూడా సక్సెస్ఫుల్గా చేసుకునే అవకాశం వచ్చిందని. లోనికి ఎంటర్ అయ్యామండి అందరం కలిసి. సైడ్న మండపం అయితే ఉంది. ఆ మండపంలో మేము చాలా సాంగ్స్ అయితే చేసాము, కానీ నేను కొన్ని వీడియోస్ మాత్రమే పెడుతున్నానండి. ఇవన్నీ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేము ఇంత దూరం రావడానికి ఈ కోలాటం మెయిన్ రీజన్ అండి మాకు. అరుణాచలం అనేది అదొక మంచి అవకాశం.